హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి టీఎస్ డోస్ట్ 2025 సీట్ అలాట్మెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఇది ఫేస్ వన్ అలాట్మెంట్ కాబట్టి మీరందరూ ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ గూగుల్ సెర్చ్‌లో టీఎస్ డోస్ట్ అని టైప్ చేయండి. ఓకే చేశామండి. ఇక్కడ మనకు టీఎస్ డోస్ట్ అని పైన కనిపిస్తుంది కదండీ! దీనిపైన క్లిక్ చేయండి. మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదండీ! దీనిపైన క్లిక్ చేయండి. మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ డోస్ట్ ఐడి అడుగుతుంది. ఇక్కడ డోస్ట్ ఐడి ఇవ్వండి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కి అయితే ఓటీపీ అయితే వెళ్తుందండి. ఇక్కడైతే మనం పిన్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన పిన్ ఎంట్రీ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేయండి. నెక్స్ట్ సైన్ ఇన్ కొట్టండి. మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ డైరెక్ట్ హోమ్ పేజ్ లోనే మనకు అలాట్మెంట్ ఏదైతే అయిన కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇక్కడ కంగ్రాచులేషన్ డియర్ క్యాండిడేట్ అని ఇక్కడ కనిపిస్తుంది మనకు. నేను మీకు ఇది చూపించట్లేదు కానీ ఇక్కడ మీకు అందరికీ షో అవుతుంది ఇది. అండ్ ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ ఎంట్రీ చేసి ఇక్కడ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయాలి ఫస్ట్. అండ్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేసినాక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయ్యిందో వాళ్ళు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి మాత్రం టైం ఇక్కడ డేట్ ఇచ్చారండి. ఇక్కడ 30/5/2025 నుంచి 6/6/2025 అంటే నెక్స్ట్ మంత్ అయితే 6 వరకు అయితే వీళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ టైం అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఒకవేళ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. అండ్ ఫేజ్ 2లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే యాక్సెప్ట్ చేస్తుందండి. ఫస్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేద్దాము. ఇక్కడ మనకైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకు డౌన్లోడ్ అవుతుందండి. ఇక్కడ మనకు మొత్తం చూపిస్తుంది కదా, ఇక అంతా క్లియర్ గా మనకైతే డౌన్లోడ్ అయ్యింది. అండ్ మనం ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మన ఫీజు కానీ ఇవన్నీ మనకు ఇక్కడ డిసిప్లే అవుతుంది. అండ్ ట్యూషన్ ఫీజ్, స్పెషల్ ఫీజ్ అండ్ అదర్ ఫీజ్ అండ్ నాన్ రియబర్స్ ఫీజ్, టోటల్ ఫీజ్ ఇవంతా మనకు కనిపిస్తుందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీ కాలేజ్ మీరు పెట్టిన అలాట్మెంట్ లోనే కరెక్ట్ గా వచ్చిందా రాలేదా. ఒకవేళ రాకపోతే సెకండ్ ఫేజ్ లో అయితే మనం అలాట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకొని కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. దీన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు ఇక్కడనే. ఇది ఓకే అయినాక నెక్స్ట్ మనము వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలనుకుంటే మనం డైరెక్ట్ గా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇక్కడనే ఇవ్వచ్చండి. అండ్ బ్యాక్ వెళ్ళండి, ఒకసారి హోమ్ బటన్కి వెళ్ళండి. అక్కడ హోమ్ బటన్కి వెళ్తే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని కనిపిస్తుంది కదండి, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే చేయండి. మనకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ 500 అయితే కన్ఫర్మేషన్ సీట్ ఫీజు అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్ పేమెంట్ గేట్వే అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టీ వ్యాలెట్ బిల్ డిస్క్ పేమెంట్ మేబీ టీ వ్యాలెట్ అయితే టీ వ్యాలెట్ అండ్ బిల్ డిస్క్ అంటే టీ వ్యాలెట్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
గెట్ ఓటీపీ అని క్లిక్ చేసి మనకు ఓటీపీ అయితే వెళ్తుందండి. కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. అండ్ ఎవరైతే మేము మాకు ఈ కాలేజ్ వద్దు అనుకున్న వాళ్ళైతే మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సిందండి. అండ్ ఇంతే అండి. చాలా సింపుల్‌గా అయితే మనం చూసాము. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో అలాట్‌మెంట్ ఆర్డర్ ఎలా అలాట్ అయ్యిందో మీకు అందరికీ క్లియర్‌గా తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.